9 ఇయర్స్లోనే స్టంట్ వేయడం జరిగింది నా తమ్ముడికి. అప్పటి నుంచి వాడు మంచి కేర్గా తీసుకుంటా అన్నాడు. వాడితో పాటు నేను జనరల్ చెకప్ చేయించుకున్నాను. అందరూ చెకప్ చేయించుకుంటున్న వాళ్ళమే ఎవరు 6 మంత్స్కి. కానీ బై బ్యాడ్ లక్ దేవుడు అంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న పిలిచారు, వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి తీసుకెళ్ళారు. దేవుడు అనేవాడు ఉంటే వాడు ఆత్మకి మంచి శాంతి జరుగుతుందని నేను ఆశిస్తూ ఉంటాను. ఇంకోటి ఇటువంటి గెట్టులు చేయడానికి కానీ ఇదంతా మోటివేషన్ నా తమ్ముడే. నా తమ్ముడు ఈ ధైర్యం వచ్చి ఇవ్వకపోతే నేను ఇటువంటి గెట్టు నేను చేసేవాడిని కాదు. బహుశా మనం ఈ విధంగా మనం కలుసుకునే వాళ్ళం కూడా కాదు. అది వాడు పెట్టిన ధైర్యము, వాడు ఇచ్చిన సలహాలు కానీ అది నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. మన ఇలా కలవడానికి కారణం కూడా నా తమ్ముడే నేను గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను. నెక్స్ట్ మేమేం చేస్తున్నామంటే తమ్ముడి పేరు మీద కూడా మొన్నే స్కూల్కి వెళ్ళి వచ్చాను. వాడి పేరు అట్లానే నిలవాలని చెప్పేసి అని ఇక్కడ గీత మెడికల్ కాలేజీలో కూడా జస్ట్ ప్రైజెస్ ఇద్దామనే టైపులో అది కూడా ఏంటంటే 7th క్లాస్కి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. 10th క్లాస్కి ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకా వాళ్ళు చదువుతానే తెలియదు మనకి. 7th క్లాస్లో ఇస్తే 8th 9th కూడా కంటిన్యూ చేసి కొద్దిగా బాగుంటున్న ఆలోచనతో నేను అట్లా ప్లాన్ చేసి 7th క్లాస్లో 1st 2nd వస్తే వాళ్ళకి ఇది కూడా డివైడ్ చేద్దామని ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ, ఓసీకి 2, బీసీకి 2, ఎస్సీకి 2, ఎస్టీకి 2 ఈ విధంగా ప్లాన్ చేద్దామని ఉద్దేశం హెడ్ మాస్టర్ మొన్నే మాట్లాడొచ్చాను. అది నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తాం. మా ప్రైజెస్ కూడా అది వాళ్ళ పేరు మీద, అది మేము ఉన్నంత వరకు ఆ ప్రైజ్ అట్టానికి జరుగుతూ ఉంటాయి, ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. అట్టానికి గీత మెడికల్ కాలేజ్ అక్కడ జరిగింది కాబట్టి తమ్ముడు అక్కడ కూడా ప్లాన్ చేస్తున్నాము. మా మరదలు గారు స్నేహం అంటే నా తమ్ముడికి చాలా పిచ్చి. నేను బంధువులతో కూడా అంత ఇదిగా ఉండడు నా తమ్ముడు. స్నేహం అంటే పరిగెత్తాడు, స్నేహం కోసం ఏమైనా చేస్తాడు. అటువంటి ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కోలుకోలేకపోతారు ఇప్పటికీ. వాడు లేని లోటు అనేది నాకు అటువంటి తమ్ముడు దొరకాలి. కానీ నాకు ఇంకా జీవితంలో ఇంకెవరు దొరకరు అనుకుంటాను. అది కూడా నా బ్యాడ్ లక్కే. ఈవెన్ ఈ స్థలం కూడా గన్నవరము వాడిది నాది ఇద్దరిది ఆఫ్ అనమాట. నేనంతా రెడీ చేశాను, రారా వచ్చి చూద్దురా అనేసి ఈసారి చూస్తాను అనేవాడు. కనీసము ఇక్కడ మనం ఇది ఏర్పాటు చేసిన ఈ సిస్టమ్ అంతా చూసి చూడడానికి కూడా రాలేదు వాడు అసలు. అది కూడా మిస్ అయినాడు. లాస్ట్కి వాడు ఎట్టొచ్చాడంటే మిగతా జీవిలాగా వచ్చి ఇక్కడ పడుకున్నాడు. అదే ఇంకా వాడు ఆత్మ చూడాల్సింది ఈ సిస్టమ్ అంతా. ఆ రోజు చనిపోయినప్పుడు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఇక్కడ ఫ్రెండ్స్ మన వాళ్ళు గుండ్రా కానీ, మధు, మోహన్ రెడ్డి, రాంప్రసాద్, మాలాద్రి, అఫ్కోర్స్ మన పంకం ఏంటంటే ఆయన రాలేపేట ఇళ్లలో చేరి వీళ్ళందరూ నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. ఆ కార్యక్రమం అప్పుడు కానీ ప్లస్ దూరం నుంచి కూడా కళ్యాణి రావటము, మందులో కూడా వచ్చి బాగా హెల్ప్ చేసింది. మందుల లతమ్మ ఆ రోజు కార్యక్రమం బాగా హెల్ప్ చేసింది. మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనిషి లేని లోటు అసలు మనం ఎలా సంపాదించుకుంటానో కానీ అది తీరని లోటు నాకు. ఇంకా వాడు లేకపోవటం అనేది నాకు ఇక నా జీవితం అంతా ఒంటరితనమే అయిపోద్ది. ఆగస్టు 31, ఇంకోటి December 18 ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఈ 2 నేను మర్చిపోలేంది. అది నేను బతుకున్నంత వరకు నా కళలో నా తమ్ముడి గురించి కానీ ఆ సంఘటనల గురించి కానీ అది అట్లానే ఉంటుంది. అది నా శ్వాస వరకు, నా శ్వాస ఆగిన రోజే నా కంట్లో చెమ్మ ఆరుతుంది. అది నా తమ్ముడికి ఇచ్చి నేను నివ్వాలి. థ్యాంక్ యూ.
అందరికీ వందనాలు. ఈ దినమెంతో సంతోషము మన స్నేహితుల కలయికతో గైకునుమా నా స్వాగతము. ఈ దినమందు శ్రద్ధాంజలి శారీరకంగా దూరమై భౌతికంగా దగ్గరున్న మన ఆత్మలకు ఈ దినమెంతో సంతోషము. మంచి మనసున్న ఓ రమేష్, మన గ్రూపు సృష్టికర్త నీ సోదరుడు నాగరాజుకు శ్రద్ధాంజలి. మంచి మనసున్న ఓ రమేష్, మన గ్రూపు సృష్టికర్త నీ సోదరుడు నాగరాజుకు శ్రద్ధాంజలి. ఆత్మకు ముద్దు నాగరాజుకి పంపు, నీ మనసు విన్నపం దేవునితో పంపు. ఆత్మకు ముద్దు నాగరాజుకి పంపు, నీ మనసు విన్నపం దేవునితో పంపు. కైలాస శిఖరాన నిల్చున్న, హలో నాగరాజు గారు ఒక్కసారి ఇటు చూడండి, ఇక్కడంతా మీ బ్రదర్ ఉన్నారు, ఇక్కడ గెట్ టుగెదర్ జరుగుతుంది, దీనికి పునాది మీరే అని ఇంతకుముందు కూడా మీ బ్రదర్ కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరు మీ బ్రదర్ సైడ్ చూడండి. ఈ దినమందు శ్రద్ధాంజలి శారీరకంగా దూరమై భౌతికంగా దగ్గరున్న మన ఆత్మలకు ఈ దినమందు శ్రద్ధాంజలి. మనసున్న మహారాజు ప్రబోధ్ నాన్న కృష్ణమూర్తి గారికి గ్రూపు తరపున శ్రద్ధాంజలి. విజయమ్మ చెల్లి సునీత గారికి గ్రూపు తరపున శ్రద్ధాంజలి. అమ్మకు ప్రతిరూపం ప్రభాకర్ తల్లి వెంకమ్మ గారికి గ్రూపు తరపున శ్రద్ధాంజలి. గుణశీలుడు అజాత శత్రువు సన్నద్రెడ్డి నాన్న బలరామారెడ్డి గారికి గ్రూపు తరపున శ్రద్ధాంజలి. ఆప్యాయత అనురాగాలు శ్రీధర్ నాన్న కొడసరావు గారికి గ్రూపు తరపున శ్రద్ధాంజలి. ఈ దినమందు శ్రద్ధాంజలి శారీరకంగా దూరమై భౌతికంగా దగ్గరున్న మన ఆత్మలకు ఈ దినమందు శ్రద్ధాంజలి. నెమలికే నాట్యమాడే విజయలక్ష్మి భర్త కొడసరావుకు శ్రద్ధాంజలి. కొడసరావు గారు విజయలక్ష్మి ఇప్పుడు ఇక్కడ మా మధ్యలో లేకపోయినా కూడా ఆమె నువ్వు ప్రోత్సహించిన ప్రోత్సాహాన్ని బట్టి తన మనసుతో ఒక హంస లేక పంపుతుంది నీకు. నిన్నే ఆరాధింతు నీ దాసిని
ప్రేమ ప్రాణాలైన అర్ధాంగిని నిన్నే ఆరాధింతు నీ మనసుని ప్రేమ ప్రాణాలైన అర్ధాంగిని నా నడకకు నీవు ఓనవాలు నేర్పావు చిరునవ్వుతో నన్ను దీవించు నీవు నా నడకకు నీవు ఓనవాలు నేర్పావు చిరునవ్వుతో నన్ను దీవించు నీవు స్వప్న ప్రపంచంలో సౌందర్య దీపాలు వెలసేరు కృష్ణమూర్తి బలరామరెడ్డి పెంచిరెడ్డి సునీత వెంకమ్మ ఈ చింత ఇక మాకేలా ఈ ఫోటోసు ఐడియా ఇచ్చిన రామ్ ప్రసాద్కి వందనం ఈ దినమెంతో సంతోషము మన స్నేహితుల కలయికతో గైకొనుమా నా స్వాగతము. థ్యాంక్ యూ. సార్ ఓకే సార్ మేడం చెప్తాను సార్ ఓకే సార్ ఎలా చూడాలి మేడం స్మైల్ మేడం స్మైల్ రావాలా ఎవరు వెయిట్ అలాగే ఉండి రైట్ సార్ అలాగే ఉండండి స్మైల్ మేడం స్మైల్ గట్టిగా ఓ నడవాలి నేను చెప్పేప్పుడు రెడీనా రెడీ 1 2 3 అంటావు సార్ రెడీ 1 2 3 ఓకే సార్ చేయలేము అలా కూర్చోండి వెళ్ళాలి చేతులు ఒప్పమను హజరత్ మేడం కిసిక్కనే మేడం వెనకరా నేను వెనకరా మావయ్య చాడు దించు మావయ్య చాడు దించు. ఇప్పుడు ఎందుకంటే ఆయన అమ్మ అవతారం ఎత్తున్నాడు కాబట్టి బాబా అవతారంలోంచి అమ్మ అవతారం ఎత్తాడు. ఇప్పుడు మన మహావిష్ణువు కానీ పదవతారం ఎత్తినట్టు రామప్రసాద్ కూడా అవతారాలు ఎత్తుతూనే ఉంటాడు. అది పనిచేయదు మావా. తపస్సు చిత్రం నుంచి పాడబోయే పాడు తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార ఓ మైనా వదలనిక ఏమైనా నాలోన శృతి లయలు నీవేనా గుండెల్లోన నిండే ఊహ నీవే కిరణ్
రావే కిరణ్ తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార నేడే కొండ కోన తోడుగా ఎండవాన కూడగా ఈడు జోడుగా ఎన్నో ఊసులాడగా తోడు నీడగా ఈడు గోదారి పొంగింది చూడు నా దారికొచ్చింది నేడు ఆశ తీరగా ప్రేమ మాగాణి పండింది నేడు మారాణి పారాణి తోటి నన్ను చేరగా గువ్వల జంటగా ఓ ఊగే వేళలో నవ్వుల పంటగా ఓ రావే నా కిరణ్ తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార శాన విల్లుగా ఆనందాల జల్లుగా మల్లెలు చల్లగా ముద్దే నేడు తీయగా తెరే తీయగా గుండె కొండకి జాబిల్లి వచ్చి ఎండలో వెన్నెలు తెచ్చి పాలు పేయగా కోటి మందార గంధాలతోటి అందాల చందాలు నాకు కానుకీయగా ఊహల లాహిరి ఊగే వేళలో ఊపిరి నీవుగా రావే నా కిరణ్ తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార తళుకుమన్నది కులుకుల తార పలుకుతున్నది వలపు సితార. థ్యాంక్ యూ. కల చెదిరింది కథ మారింది కన్నీరే కమిగిలింది కన్నీరే కమిగిలింది కల చెదిరింది కథ మారింది కన్నీరే కమిగిలింది కన్నీరే కమిగిలింది. ఒక కంట గంగా ఒక కళ్ళే కలిసి ఉప్పొంగెను ఒక్కసారే కలిసి ఉప్పొంగెను. కన్నీటి వరదలో నువ్వు మునిగిన చెలి కన్నుల చమరింపు రాకూడదు చెలి కన్నుల చమరింపు రాకూడదు. కల చెదిరింది కథ మారింది కన్నీరే కమిగిలింది కన్నీరే కమిగిలింది. మనసొక చోట మనువక చోట నా పూదోట కోరిన చిన్నది కుంకుమ రేఖల కుశలాన ఉండాలి ఆ చోట కుశలాన
ఉండాలి ఆ చోట. అలచిదిరింది కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది. థ్యాంక్ యూ. స్వాగతం. ఈ స్నేహమనే సామ్రాజ్య సృష్టికర్తలారా, రమేష్ పోకం మైలారి మా హృదయాలను ఆనందింప చేశారయా. శ్రీధర్, మధు, మాలాద్రి, మోహన్, రామ్ ప్రసాదు మనకు సహకారం అందించినారు. మన వాళ్ళు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ హరిప్రసాద్కు అభినందన వరమంచు రీతిగా ఒకవైపు మైలారం ఫోన్లో మామ ప్రోగ్రాంకి రమ్మని ఆహ్వానం పంపగా, ఒక పక్క చిన్ననాటి స్నేహ సౌరభ గుర్తులు రాగా, ఒక పక్క ఆనంద డోల నాట్యాలు, నవరసాలు పలికింతు గెట్ టుగెదర్ మీటింగ్కి వచ్చాము. స్నేహితులు లేరని మనము కలత చెందవలదయ్యా అమ్మా. కష్ట సుఖాలలో మనకు తోడు నీడగా ఉంటారు. శ్రీధర్, మధు, మాలాద్రి, మోహన్, రామ్ ప్రసాద్ సహకారం అందించినారు. స్నేహ సామ్రాజ్య రూపకర్త పిలుపుపై మనము ఆనందంతో గంతేసి రాగా, మనసును ఆనందపరిచే చైతన్యం కలిగించే సరిగమ పదని సంటూ నాట్యమే చేయగా, ఈ స్నేహమనే కుటుంబం ఆనందంగా ఉండాలని ఆ దేవుని మనము ఒక చిన్న వరమడుగుదాము. హలో, గెట్ టుగెదర్ మీటింగ్కి వచ్చిన మిత్రులారా, ఈ స్నేహ సామ్రాజ్య రూపకర్తలారా, రమేష్ భోగం మైలారి మా మనసును ఆనందింప చేశారయ్యా. హలో బాబాడి కనీసం క్లాప్స్ అనే కొట్టండమ్మా. మైలారి హైదరాబాదు, ఆంధ్ర, నెల్లూరుని గెట్ టుగెదర్కి రమ్మని ఫోనులో పలుకరించగా, ఈ పక్క చిన్ననాటి స్నేహ సౌరభాలు, ఒక పక్క ఆనంద ఢోల నాట్యాలు,
నవరసాలు పలికించు గెట్టు గెదరికొచ్చాము. మిత్రులు లేరని నువ్వు నేను కలత చెందవలదు అయ్యా అమ్మా. కష్ట సుఖాలలో దేవుడు మాదిరిగా మనకు తోడుంటారు. హలో గెట్టు గెదరుకొచ్చిన మిత్రులారా, వందనం అభివందనం. నువ్వే నేను ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి మా మేడం వచ్చింది. ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఏ నేల నడిచింది ఆ నింగి నిడిచి. తళ తళ తారక మెల్లకల మేనక మనసున చేరగా కళకళ కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా. ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాలు సౌదాలు విడిచి ఆ నేల విడిచింది ఆ నింగి నిడిచి. తొలి చూపు చాలంట చిత్రాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా. తొలి చూపు చాలంట చిత్తాన చిత్రంగా ప్రేమనేది పుట్టగా. 10 మంది అంటుంటే విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా. ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో, ఈ కాంతిలో ఈనాడెనా ఉదయమైనదో. మనసీమలో ఎన్ని మరుమల్లె గంధాలు మునిపెన్నడు లేని మృదువైన గానాలు. మొదటి వలపు కథలు తెలుపు గేయమై తీయగా స్వరములు పాడగా. ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాలు సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ నింగి విడిచి. మహారాణి పారాణు పాదాలకే నాడు మన్ను నంటనీయక. మహారాణి పారాణి పాదాలకే నాడు మన్ను నంటనీయక. నడిచేటి దారుల్లో నా గుండె పుబాట పరుచుకుంది మెత్తగా. శాంతికే ఆలయం ఆమె నమ్మది, అందుకే అంకితం అయినది మది. సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు, సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు. చెలియ చలువ చెలిమి కొరకు ఆయువే ఆశగా తపమును చేయగా. ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాలు సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ నింగి విడిచి. పక్కన హజరత్ హజరత్ ఇంకా లాగాల 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 లాగాలి లాగాలి. పక్కొచ్చి పక్కొచ్చి నువ్వు కూర్చో కూర్చోపో. ఆడికెళ్ళి అమ్మోళ్ళకి వెళ్ళిపో అమ్మోళ్ళకి వెళ్ళిపో. గోదావరి గట్టు మీద రామసలకావే, కోరింటా కెట్టుకున్న సందా మామ
గోదావరి గట్టు మీద రామసలకావే కోరింత కట్టుకున్న సందమావే ఊరంతా చూడు ముసుగేదన్నీ నిద్రపోయిందే ఆరాటలన్నీ తీరకపోతే బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడెక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటా అన్నా అన్నా తిను 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 నేను వెనక్కి వచ్చేసాను హే గోదావరి గట్టు మీద రామసలకావే ఓ కోరింట కెట్టుకున్న సందమామవే గోదావరి గట్టు మీద రామసలకావే కోరింట కెట్టుకున్న సందమామవే ఊరంతా చూడు ముసుగేదన్నీ నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడెక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటా నేను ఏదో ఎలా వేసేసాం పుష్ప 2లోది అది కూడా కొంతమంది ట్రైన్ అయినారు వచ్చి స్టార్ట్ చేస్తారు. నాకు ఒక గంట సేపు మేకప్ పడుతుంది, అరగంట పడుతుంది. మాస్టర్ ఉంటారు కొద్దిగా, ఆయన కొద్దిగా చూపిస్తారు. హలో, లంచ్కి వెళ్ళేవాళ్ళు లంచ్కి వెళ్ళవచ్చు. ముందుగా వెజిటేరియన్ అదేవిధంగా భోజనం కూడా సార్ మా రూమ్ రారు వాటర్ పెట్టుకుంటారా ఇంకెప్పుడు పెడతారు వాళ్ళకి ఎప్పుడు మీరు ఎట్లా ఏం దవడ వచ్చేది నిలబడా వాళ్ళు పేరు పెట్టి పెట్టవాళ్ళు కూర్చోండి ఎక్కువ ముక్కలు
ఏం తెలియదు చెప్పాము ఎప్పుడు చెప్పాము ముందు చెప్తే మళ్ళీ వాళ్ళే నేను అడ్మిన్ ఇక్కడ లేడీ అడ్మిన్ ముందు చెప్తే ఏం చేద్దాం లేడీ అడ్మిన్ పెట్టు నువ్వు ఆ విధంగా ఎందుకు మా రెచ్చిపోతున్నాడు రాలేదు పొన్ను నుంచి రాదు ఆడేదో టీ ఇక్కడ వచ్చే ఆడేమో ఏ అయినట్టు చెప్తున్నావా ఆయన పెడితే అలుగాడు సోదర బాధపడద్దు సోదర చెప్పింది ఆయన కానీ నువ్వు తీసుకో కానీ అయిపోయింది కానీ మనం ఎవరు లేరు మాస్టర్ అరే బక్కరా బక్కరా హజరత్ హజరత్ సార్ ఇంకోసారి రెండో చెల్తాను నన్ను ఇందాకన్నా పెట్టి సేనా 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 వెనకరా బాబు బాబు అవును
గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చివేసే నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గురువు పెద్ద పెద్ద పనులు ఇట్టే చక్కబెట్టే మగాడు వాడి చొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు బయటికి వెళ్ళి ఇద్దరెందరినో ఇంటిరించి దొరగాను నేనే కలకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళి నరసేవాడు సోసేకి అగ్గిరవ్వ మదిరి ఉంటాడు నా సోమే ఇట్లాంటి మంచి మొగుడుంటే ఏ పెళ్ళైనా మహారాణి తల్లి భుజాన గొడ్డలేసే పోలీస్ పోతాను అడిగేసే పట్టుకోరాష్ట్ర కావాలి ప్రభాకర్ కళ్ళు పెద్దది జెంట్స్ అందరూ కాపీ కొట్టవాక మేము ఫస్ట్ మేము వస్తాం సార్ అయిపోయి కదా పుట్టేమా సార్ 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 అంటే ఉన్నాడు సార్ ఉన్నాను సార్ సార్ ఉన్నాను సార్ సార్ అన్ని వీడియోలో వస్తాయి అన్ని వీడియో ఎందుకంట ఫుల్ అయిపోద్ది రంగులు పుసినాము ఆశలు తీరంగా వేషాలు వేసినాము నీకన్నా పెద్ద దిక్కులో మామ ఎక్కడుంది వెళ్ళేది పెట్టంగా మా కాడ ఏముంటుంది వదలన్నీ ఆలోచించి వరనీయ వేస్తాను
దించు దించు బావయ్య చాడు దించు చాడు దించు మచ్చావు చాడు దించు పిలిసినోడు చాడు దించు పిలవనోడు చాడు దించు మా ఊరు చాడు మీ ఊరు చాడు మన ఊరు చాడు దించు అళ్ళతో పోటు ఇళ్ళతో పోటు అడుగులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలు గాని రాసుకుంటే రాజా సార్ పేరు ఎవరన్నా రమ్మని చెప్పు. బాబు పోదు. ఓకే లీలా ప్రసాద్ రా ఒకసారి స్టేజ్ మీదకి రావాలి పోదులేరా కళ్యాణ మండపం ఆర్యవలస కళ్యాణ మండపం రంగనాయలపేట జరుగుతుంది 4వ తేదీ రిసెప్షన్ ఉంటుంది. సో ఈ మెసేజ్ మళ్ళీ మీకు గ్రూప్లో షేర్ చేస్తారు. సో ఇంతమంది అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒకసారి సభాముఖంగా చెప్పడం జరిగింది. సో అందరూ గుర్తుపెట్టుకోండి, జూన్ 4వ తేదీ రిసెప్షన్ ఉంటుంది, జూన్ 5వ తేదీ మ్యారేజ్ ఉంటుంది. అందరూ తప్పకుండా రావాలి. ఇది లీలా ప్రసాద్ కోరిక. థ్యాంక్ యూ. అందరూ వస్తారని కోరుకుంటున్నాను. సిగ్గుపడిపోతున్నాడమ్మా, నేనేం చేయమంటావా అంటే సిగ్గుపడుతున్నాడు. ఇక్కడ అమ్మమ్మలు చాలామంది, నాయనమ్మలు చాలామంది ఉన్నారు కానీ ఏం కదా. నేనా తాతను అయిపోనా? ఎప్పటికైనా అవ్వాల్సింది అది. ఆ కారణమేమి చెలి తనున్నది వెండి వెన్నెల జాబిలి నిండు పున్నమి జాబిలి. మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు. ఆహా ఓహో మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు. పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు. వెండి వెన్నెల జాబిలి నిండు పున్నమి జాబిలి. ఆపే కథలనెందుకు రెప్పలార్పియే మార్చేవు. పలార్పియే మార్చేవు. చంపలు పూచే కెంపులు నాతో నిజము తెలుపునని జడిసేవు. వెండి అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకొని నవ్వేవు. నల్లని జడలో మల్లె పూలు నీ మాటల కద్దం చూపేను. వెండి వెన్నమి జాబిలి. క్లాప్స్ కొట్టండి అమ్మా ప్లేయర్కి, ఉత్సాహం వస్తుంది. రండి భారతి, ఇందాక వచ్చిన వాళ్ళు రండి. రావాలి త్వరగా రావాలి. అదే పాట రండి. విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు. విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు.
సాంగ్ వింటావా? పాడతా. వద్దొద్దు మాలు పడేస్తా. రాకుండా నాకు అలవాటు. అల్లుకున్న రోజు జాబి లాంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు విన్నలేదు. ఏదో అడగాలని ఎంతో చెప్పాలని టౌన్లో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. మల్లె జాజి అల్లుకున్న రోజు చేరువైన రాయభారాలే చెప్పబోతే పాడలేని భావగీతం. ఎండల్లో వెన్నెల్లో ఏం చేద్దాం, ఒక్కరం ఇద్దరం అవుతున్నా. వసంతాలు ఎన్నొస్తున్నా, కోకిలమ్మ కబురేది, గొన్న మామాలి జాడేది నాయదే. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు. కళ్ళ నిండా నీలి స్వప్నాలే, మోయలేని ఎంత మోహం. దేహమున్న లేవు ప్రాణాలే, ఊయని రాగాలే బుగ్గల్లో రాయని. గులాబీలు పూయిస్తున్న తేనెటీగా తిదేది, సందెమవల నీ జతే కోరగా. అల్లుకున్న రోజు లాలలాల లాలలాల లాలలాల. రామప్రసాద్ పట్టవా? మనస సంచరరే, మనస సంచరరే, మదసికి పించాలంకృత చుపురే, మహనీయ కలోపజిత ముకురే సంచరరే. అందాన్ని కళ్ళు కొలికే ఓసులు, అందాలన్నీ పల్లవించే ఆలపించే పాటలు. ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, ప్రేమే ఒక తలుపే వాళ్ళ బంటిరా. మనందరం ఆల్మోస్ట్ ఆల్ 50s దాటేమో, 55. మా సంగతి 54, 71 డేట్ ఆఫ్ బర్త్. మా మామ 69 కాబట్టి మేబీ 69 సీనియర్ సిటిజన్స్. సో ఇప్పుడు ఏమైపోయిందంటే సొసైటీలో మనం ఒకటి పోతుంటాం అనుకో, పిల్లనాకుడికి అంత ఉండడు. వాడు బైక్ వేసుకొని ఇంత జుట్టు వేసుకొని అని పోతుంటాడు. మనకేం తక్కువ? మనకేమి తక్కువ? అన్నీ ఉన్నాయి, తగ్గేదేలా. 120లో పోతాం కారులో, ఎవడు ఆపుతాడు మనల్ని? సో ఆపరు. అది సరే, అది స్పీడ్కి ఎంత కొడతారు కదా. మొన్న ఒకసారి పట్టుకున్నారు మమ్మల్ని, ఎక్కడ హైదరాబాద్లో కదా, రింగ్ రోడ్లో పట్టుకున్నారు. 1000 రూపాయలు కట్టాను, అది వేరే విషయం అనుక. ఎవరా ఎవరు అందుకే వీల్ చైర్ తెచ్చా నీ కోసం. ఒక్కరోజే రేకు విచ్చుకున్న సోకు మంది తూవేనువా, ముద్దు పెట్టకుండా గల్లుమన్న మూవేనువా. పడుచుదనపు గడుసు అలకు పాటవు నువ్వా,
నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా గల్లు మన్న పువ్వే నువ్వా పడుచు తనపు గడుసు అలకు పాటవు నువ్వా మామా రోజ్ 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 రోజా పువ్వా రోజు 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 పుస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా బంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా గల్లు మన్న పువ్వే రోజ్ 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 రోజా పువ్వా రోజు 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 పుస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో ఏ మంత్రమే సావయ్యో ఏ రాణి పెన్నెల్లో నువ్వే ఏ రాణి పువ్వుల్లో నువ్వే ఏ రాణి నిన్ను చేరుకుంటా మన వాడుకుంటా మనసంతా నీదెన్నమో ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే రాజశేఖరా ఆగలేనురా రాజశేఖరా ఆగలేనురా పైకలో స్వరాలని నీకు చూడరా ఓ సఖీ చెలి తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి రాత్రి రాజశేఖరా ఓ సఖీ చెలి హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది చూపులకై వెతిక చూపుల్లోనే బతిక కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది చూపులకై వెతిక చూపులెరిచి స్వప్న
పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలు రంగడిస్తా కన్నులతో